అబ్బబ్బబ్బబ్బా ఏం జోషు ఏం హంగామా ఏం హుషారు జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో జూలు విదిల్చిన సింహం తిరగనే కనిపించింది బీఆర్ఎస్ పార్టీ. అది పార్టీ ప్రచారమా లేకుంటే ఎన్నికల విజయోత్సవ ర్యాల అన్నట్టున్నది. జూబ్లీస్ మొత్తం గులాబీ రంగుతో నిండిపోయింది. దేకులేంగే అనే పాటకు డాన్సులు, దద్దరిల్లే మ్యూజిక్లు, కడమ పార్టీలకు గుండెలల్లా దడబుట్టేటట్టు కేరింతలు. అబ్బో చిన్నగా సాగలేదు రోడ్ షో. మీది నుంచి ఇసుక పోస్తే కింద పడకుండా కిక్కిరిసిపోయిండ్రు జనాలు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల సభ లేకుంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న గులాబీ దండుతో పెట్టిన సభ అనుకుంటే ఎంత మంది వచ్చిండ్రు. సెంటర్ నుంచి చూస్తే ఏ గల్లి చూసినా కిలోమీటర్ల కొద్ది జన జాతర సాగింది. ఇంత పెద్దగా సాగిన ప్రచార సభలా కేటీఆర్ మాట్లాడుకుంటా ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు. రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. ఒక్కొక్క మాట తుపాకీ తూట తిరగ దూసుకొని పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీల గుండెలల్లా గుణపాలు దిగినంత పనైంది కావచ్చు పాపం. ఓట్లేసే రోజులు దగ్గరకు వస్తున్న కొద్దీ డోసు పెంచి కార్యకర్తలలో జోష్ నింపుతున్నాడు. పులి కడుపులా పులే పుడుతుంది అన్నట్టు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒడిశాల రాళ్ళిసిరినట్టు ఒక్కొక్క మాటను కాంగ్రెస్ సర్కార్ మీదకి ఈడ్చి కొట్టిండు. సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది. ఆడపిల్ల కదా, ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. ఇక భయం ఎక్కడిది చెప్పుండ్రి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట ఇచ్చినాక జూబ్లీహిల్స్ గులాబీ దండుకు ఎంత గుండె ధైర్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కదా, ఇంకెవ్వడొచ్చినా సునీతమ్మను గెలిపించుకొని తీరుతామన్నట్టు రీఛార్జ్ అయ్యిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జూబ్లీహిల్స్ లా గెలవలేదనుకో, ఆ పథకం ఆపుతా, ఈ పథకం ఆపుతా అని బెదిరిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు ఆపుతావో, ఎట్లెట్లా ఆపుతావో నేను చూస్తా అన్నట్టు మాస్ వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. పెద్ద పెద్ద హిట్లర్ అసొంటోళ్ళే పీకిన్రు, పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఇవాళ. కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ దుమ్ము దులిపి గంగల కలిపితే మాగంటి సునీతమ్మ కూడా సువ్వలు గాల్చి సురుకులు పెట్టినంత పని చేసింది. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుందా అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? ఇగో గిట్లా మాగంటి సునీతను ఆడి పోసుకున్నట్టు మాట్లాడిన వాళ్ళకు పచ్చగడ్డి ఎండుగడ్డి మిక్సింగ్ చేసి పెట్టింది. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు తన ఏడుపు గురించి మరు మాట్లాడకుండా చేసింది. మొత్తానికి గులాబీ పార్టీ ప్రచార జాతర పండుగ గీ తిరగ జరిగింది. ఓట్లేసే రోజు నాడు దేక్లెంగే అనే జోష్గా జరిగింది.